మా ఇంటికొచ్చి పెళ్లికి ముందు మా ఇంట్లో కొన్ని రోజులుందో కాని రామ్మ అని నన్ను తెచ్చి 6 నెలలు పైగా పెట్టుకున్నారు. అప్పుడేమయ్యాయి ఈ ఇంటి పద్ధతులు? మీ ఇంటికి నేను సరిపోతానా లేదా అని నన్ను రకరకాల పరీక్షలు పెట్టి చూశారు. అప్పుడేమయ్యాయి మీ కట్టుబాట్లు? నేను శ్రీకర్ని పెళ్లి చేసుకుందామనొచ్చి కృష్ణని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడేమయ్యాయి ఈ ఇంటి పరువు, ప్రతిష్ట, గౌరవం, మర్యాద? ఈ ఇంట్లో అవనే రకరకాల తప్పులు చేసింది. అప్పుడు 10 మంది అనుకున్న మాటలు మీ చెవిన పడలేదా? అవనిని సపోర్ట్ చేయడం కోసం అలేఖ్యని ఎలా ఇబ్బంది పెడతారు? పెళ్లికి ముందు నేను మీ ఇంటికి రావడం తప్పు కానప్పుడు అలేఖ్య రావడం తప్పెలా అవుతుంది? న్యాయంగా మీరే ఆలోచించండి. న్యాయం గురించి నిహారికే మాట్లాడాలి. మరి అప్పుడంటే శ్రీకర్కి అవనితో ముందే పెళ్ళయిందన్న సంగతి మాకు తెలీదు, అందుకే అలా చేశాం. మీరెన్నైనా చెప్పండి, నేనిక్కడే ఉందామని వచ్చాను, ఉంటాను, అంతే. పెళ్లికి ముందు నేను మీ ఇంట్లో ఉండడం తప్పు కానే కాదు. ఇద్దరూ కలిసి ఏదో ప్లాన్ వేసుకున్నారు. అందుకే అలేఖ్య ఇంత ధైర్యం చేయగలిగింది. 15 రోజులే కదా, ఉంటే మాత్రం ఏమైందిలే అత్తయ్య. ఇంతమంది ఉన్నాం, ఒక్కతి ఎవరికి అడ్డమని? మీరు కాదు కూడదు అంటే మీ పెద్దరికమే పోతుంది. నిహారిక అడిగిన లాజిక్స్ ప్రకారం అయితే మీరు అడ్డు చెప్పడానికి రూల్స్ ఒప్పుకోవా అత్తయ్య గారు? అందరి విషయంలో సమన్యాయం చూపిస్తామని అంటారు కదా, అలేఖ్య ఉండటానికి మీరు అభ్యంతరం చూపించకండి. మరి అందరూ చెప్పాక అత్త మామలు మాత్రం ఏమంటారులే. అవును, అందరూ కనపడుతున్నారు. నా శ్రీకర్ ఎక్కడా? ఎక్కడున్నాడో చెప్పవనక్క. పైన రూమ్లో ఉన్నారు. కాఫీ కావాలని అడిగి చాలాసేపు అయింది. నేను వెళ్ళి కాఫీ ఇచ్చేస్తాను. నేనిలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చినందుకు మీరు సంతోషపడతారనుకున్నాను. ఇంత డిసప్పాయింట్ అవుతారని అనుకోలేదత్తమ్మా. నా కాబోయే భర్తకు నేను తీసుకెళ్ళిస్తా. ఎప్పటినుంచో సేవలు చేసుకుందాం అనుకుంటున్నాను. నీ మీద ఆయనకి ఇంకా మనసు చచ్చిపోలేదు. ఆ మనసుని నేను పూర్తిగా మార్చుకుంటాను. ఓకేనా అక్క? నువ్వేంటి నా రూమ్లో? నీ మనసులోకి, నీ గుండె గదిలోకి రాబోయే దాన్ని నేను. గదిలోకొస్తే తప్పే ఉందమ్మా. వచ్చేసాను శ్రీకర్, నీకోసం వచ్చేసా. నా అత్తారింటికి వచ్చేసాను. మనం ఒకటి కాబోయే రోజు ఇంకెంతో దూరంలో లేదు. అప్పటి వరకు ఇద్దరం ప్రేమించుకుందాం, ఇద్దరం కొత్త జీవితం మొదలు పెడదాం శ్రీకర్. అలేఖ్య,
వదులు వదులు వదలను. వదులు. వచ్చేసావా? నీ కాలిమువ్వల శబ్దం, నీ చేతి గాజుల శబ్దం వినపడగానే నా గుండెకు అర్థమైపోతుంది నా అర్ధాంగి వచ్చేసిందని. నువ్వు ఈ మాటలో అవని గురించి అంటున్నావు, కానీ నేను నాకు అన్వయించుకుంటున్నాను. 24 గంటల్లో ప్రతి సెకను నేను నీ గురించి ఆలోచిస్తుంటాను కాబట్టి నా మనసంతా నువ్వే నిండిపోయాను. నిన్ను వదిలి నేను ఉండలేనావని. నువ్వే నా ప్రాణం. మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావేంటి? ఈ పాటికి బావా బావా అంటూ 10 సార్లు పిలిచేదానివి కదా. నువ్వు పెట్టే కాఫీ అమృతంలా ఉంటుంది. సరే, కాఫీ ఇవ్వు. నువ్వెందుకు వచ్చావు? అసలు నువ్వు మా ఇంట్లో ఏంటి? ఎందుకు వచ్చావు? మన ఇల్లు కాబోతుంది కదా, అందుకే 15వ తేదీ వరకు ఉందామని వచ్చాను. కాబోయే భార్యని కాబట్టి మీకు కాఫీ తీసుకుని వచ్చాను. ఇక నుంచి మీకు కాఫీ ఇచ్చేది నేను, స్నానానికి వాటర్ పెట్టేది నేనే, టవల్ అందించేది నేనే. అన్ని సేవలు నావేనండి. అవని గురించి ఎక్కువ ఆలోచించకండి, మర్చిపోండి. కాఫీ తీసుకోండి. అవసరం లేదు. అయినా నేను అవనిని కాఫీ తెమ్మన్నాను. అవని, అవని, అవని! మీతో తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నాతో రండి. ఏయ్, వదులు. రండి. ఏయ్, వదులు. అలేక కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత అన్నట్టున్నాయి అవని చేస్తున్న పనులు. నేనేం చేశాను వదినా? ఏ పనులు పూర్తిగా చెయ్యవు. అది నీతో వచ్చిన బాధ. అలేక వదులు. ఏం మాట్లాడకుండా రండి. ఉవ్వా రే, ఏం చేసావు రా పిల్లని? మొదటి రోజే పంచాయతీలో నిలబెట్టినట్టు నేను నిలబెట్టేసిందే. కాఫీ ఇస్తానని వెళ్ళావు కదా, మరి ఇలా లాక్కొచ్చావేంటి? నువ్వు మాట తప్పుతున్నావు. మీ పెళ్లి జరిపిస్తాను అని అన్నాను, ఆ మాట మీదే ఉన్నాను. మరి మాట తప్పుతున్నాను అంటావేంటి? నేనేం చేశాను? ఈయన నీ గురించే మాట్లాడుతున్నారు, నీ గురించే ఆలోచిస్తున్నారు. నీ చేత్తో కాఫీ ఇస్తే సూపర్ అంట, అమృతం అంట. మరి కాఫీలో ఏం కలుపుతావో? ప్రేమతో ఇష్టంతో కలుపుతాను కదా, అందుకే నా బావకి అమృతంలా ఉంటుంది. నేను కూడా రేపటి నుంచి అంతే ప్రేమతో, అంతే ఇష్టంతో కలుపుతాను. ఏమంటాడో చూస్తాను. నువ్వు ఎలా కలిపినా అంత టేస్ట్ రాదులే అమ్మా. ఎంత దారుణం అంటే నన్ను చూసి షాక్ అయ్యారు తప్ప కనీసం చిన్న నవ్వు కూడా నవ్వలేదు. పైగా ఎందుకొచ్చావని అడిగారు. అలేఖ్యను మన ఇంట్లోకి ఎందుకు రానిచ్చారమ్మా? రేయ్, ఆ విషయం మీద పెద్ద రచ్చే జరిగింది. అమ్మ నాన్నలు కూడా వాదించలేక సైలెంట్ అయిపోయారు. రే, నీ గురించి అమ్మాయిలు ఇలా కొట్టుకు చేస్తున్నారేంట్రా? కొంతమంది కొన్ని మచ్చలతో పుడతారు కృష్ణబాబు. వాళ్ళకు ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. నువ్వెన్నన్నా అలేఖ్య మాత్రం మన ఇంట్లోనే ఉండాలని నిర్ణయం తీసుకుని వచ్చింది. అమ్మా, మీరేం మాట్లాడరేంటి? పరిస్థితులకి తల వంచుతూ మూగబోయాన్రా. ఏం చెయ్యాలో మాకేం అర్థం కావడం లేదు. ఇంటికి పెద్దవారమే అయినా కూడా మా మాటలకు కూడా అప్పుడప్పుడు విలువ లేకుండా పోతుంది. అలేఖ్య,
నేను నిన్ను భారీగా ఊహించలేకపోతున్నాను. నిన్ను నా లైఫ్ పార్ట్నర్గా అంగీకరించలేకపోతున్నాను. నువ్వు నీ దారి చూసుకుంటే బాగుంటుంది. చూసారా చూసారా ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో? దీనంతటికి కారణం అవనే కదా. బావ నా గురించి ఆలోచిస్తుంటే అందుకు నేనెలా బాధ్యురాలను అవుతాను అలేఖ్య? ఆయన మనసు ఆయన ఇష్టం. ఆయన మనసులో నాకు స్థానం ఉంది. అందుకు నన్నేం చేయమంటావు? పెళ్లి చేస్తానంటావు, శ్రీకర్ మనసులో స్థానం ఉంది అంటావు. క్లారిటీ మిస్ అవుతుందవని. అవని అలేఖ్యని కావాలని ఇబ్బంది పెడుతుంది. అరే చెప్తుంటే అర్థం కావడం లేదా మీకు? బావకి నేనంటే ఇష్టం ఉన్నప్పుడు తన ఇష్టాన్ని నేనెలా కాదనగలను? ఇష్టాన్ని చంపుకోమని నేను చెప్తే మాత్రం చంపుకుంటాడా? సరే, మీ అందరి ముందే నా మీదున్న ఇష్టాన్ని, ప్రేమని, ఆరాధనని చంపుకోమని చెప్తాను. ఏమంటాడో మీరే వినండి. బావా, ఇంక నువ్వు నన్ను పూర్తిగా మర్చిపో. అదెలా కుదురుతుంది? నేను బతికుండగా అలా జరగదు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఇద్దరు ఏం నటిస్తున్నారా బాబు? అలేఖ్య, బావ నా గురించి మాట్లాడుతున్నందుకే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. ఇక నుండి ఇక్కడే ఉంటానంటున్నావు. రేపటి నుండి నీ పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఏంటో. ఏమవుతుంది? ఏమవుతుందా? ఇప్పుడు నీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను, విను. బావా, నువ్వటెళ్ళు, వెళ్ళు. రేపటి రోజున బావ బాత్రూంలోంచి అవని టవల్ కావాలి అని అడిగాడే అనుకో, నేను తీసుకెళ్లి ఇచ్చానే అనుకో. బావా, అడుగు కావాలంటే. అవని టవలివ్వు. సిగ్గేస్తుంది బామ్మర్ది. బావ నా చేయి పట్టుకుని అలా బాత్రూంలోకి లాగాడే అనుకో, అది పొరపాటు నన్ను చూసావనుకో, తట్టుకోగలవా అలేఖ్య? అప్పుడప్పుడు నేను వంటగదిలో ఉన్నప్పుడు బావొచ్చి ఏం చేస్తుంటాడో తెలుసా? బావా, అలా సినిమాల్లో చూపించినట్టు కాగలించుకుంటూ ఉంటాడు. అది చూసి నువ్వు తట్టుకోగలవా? ఇదిగో, ఇక్కడ మీరు సినిమా చూపించకండి. పెద్దోళ్ళు ఉన్నారు, అది కనిపించడం లేదా మీకు? నువ్వు వంటగదిలో కూడా వదలడం లేదా చిన్నోడా? శ్రీకర్ గారు, ఇంకా ఆపండి. అవని డైలాగ్తో చెప్తే నీకు అర్థం కాదని యాక్షన్ చేసి మరీ చూపిస్తుంది. చూసావా, నువ్వు తట్టుకోలేకపోతున్నావు. అంటే అలేఖ్యని ఇబ్బంది పెట్టడానికి కావాలనే చేస్తారా? అలా ఏం చేయము. మీ హద్దుల్లో మీరుంటే అలాంటివి ఎందుకు జరుగుతాయి? అసంకల్పిత ప్రతీకార చర్యలు అని కొన్ని ఉంటాయక్క. అవి ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. మీ పెళ్లి ముహూర్తం నిర్ణయించబడినా మేమైతే విచ్చలవిడిగానే ఉంటామని బోధిస్తుందామే. నా ఉద్దేశాన్ని మీరు మరోలా తీసుకోకండి. ఎందుకంటే ఇన్ని రోజులు ప్రాణంలో ప్రాణంగా కలుసున్నాం కదా, అందుకే అలాంటి సన్నివేశాలు జరుగుతుంటాయని అలేఖ్యకు ముందుగా చెప్తున్నాను. ఈ 15 రోజులు అలాంటి దృశ్యాలు చూస్తూ బాధపడుతూ ఈ ఇంట్లో ఉండడం అవసరమా? మీ ఇంటికి వెళ్ళిపోలేక్యా? చూస్తాను, భరిస్తాను, ఖండిస్తాను. నేను అన్నిటికీ సిద్ధపడే వచ్చాను.
ఈయన మనసు మార్చుకుంటాను. తొందరలోనే శ్రీకర్ గారిని నా వాణ్ణి చేసుకుంటాను. ఇంటి లోపలికే గాని ఇంటి నుంచి బయటికి పోను. అవని ఇలారా. అలేఖ్య మన ఇంటికొచ్చే అంత సాహసం చేస్తుందని అనుకోలేదమ్మా. ఇంట్లో ఎప్పుడు ఎలాంటి ఆపదలు ప్రవేశిస్తాయోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాను. అలేఖ్య రూపంలో పెద్ద ప్రమాదమే వచ్చేసింది. 15 ఏళ్ల క్రితం నాటి రుద్రాణి పగ చావకుండా ఇంకా రగులుతూనే ఉండడం వలన మనకిలాంటి పరిస్థితి వచ్చింది. 15 ఏళ్ల క్రితం అలేఖ్య మనసులో పడిన ప్రేమ అనే విత్తనం విషవృక్షమై పెరిగిపోవడం వలన మనం తల వంచాల్సిన దౌర్భాగ్య స్థితి వచ్చింది. రుద్రాణి మంటల్ని చల్లార్చలేకపోతున్నాం. అలేఖ్య పెంచుకున్న విషవృక్షాన్ని నరకలేకపోతున్నాం. ఒక పని చేద్దాం అనుకుంటున్నానమ్మా. ఏంటత్తయ్యా? సిరిపురం వెళ్దాం అనుకుంటున్నాను. రుద్రాణి కాళ్ళు పట్టుకుని వేడుకుందామనుకుంటున్నాను. ఎదురు తిరిగే అవకాశం లేనప్పుడు శరణు అంటూ కాళ్ళు పట్టుకుంటేనైనా మన మీద జాలి కలిగి వదిలేస్తుందేమో. విగ్రహం విషయం కాకుండా మరే విషయంలోనైనా అయ్యుంటే వేదవతిని రుద్రాణి ఢీ కొట్టలేదు. ఆ విషయం రుద్రాణికి కూడా తెలుసు. అందుకే రుద్రాణి దగ్గరికి వెళ్ళి అవని శ్రీకర్లని విడదీయద్దని కాళ్ళు పట్టుకుంటాను. నేను 100 మెట్లు దిగడం వలన మీ 100 ఏళ్ల బంధం నిలబడుతుంది అనుకుంటే అందుకు నేను సిద్ధమేనమ్మా. మీరు మంచి మనసు చేసుకుని అంతకు తగ్గినా అర్థం చేసుకునే జ్ఞానం ఆ రుద్రానికి లేదు. మమ్మల్ని విడదీయకూడదనే విచక్షణ ఆ అలేఖ్యకు లేదు. అదీగాక నేను బతికుండగా నా అత్త నా గురించి ఒకరి కాళ్ళు పట్టుకునే పరిస్థితి రాకూడదు. నా వలన వచ్చింది అంటే నేను బ్రతుకుండడం అనవసరం. నిన్ను నేను దూరం చేసుకోలేనమ్మా. జాతరలో అమ్మవారి ముందు నేను నీకు మాటిచ్చాను. మీరిద్దరూ విడిపోకుండా ఉండడం కోసం నేను ఏమైనా చేస్తాను అని. ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీకోసం నేను ప్రాణత్యాగానికైనా సిద్ధం. అత్తయ్య, నా త్యాగమే మీ ప్రాణం కోసం. మీరే ప్రాణత్యాగం అన్నప్పుడు నా బ్రతుక్కి అర్థమేముంది? అమ్మవారు కుటుంబం మీద కరుణ ఎలా చూపిస్తుంది? నాకు ఏమైనా పర్వాలేదమ్మా. అమ్మవారి ఆశీస్సులు నీకుంటే చాలు. నా తరపున మీరుంటారు అని పల్లెటూరులో చెప్పినప్పుడే నాకు ఎంతో ధైర్యం వచ్చింది. మీ అండ ఒకవైపు, నిజాయితీ కలిగిన నా పోరాటం ఒకవైపు ఉన్నాయి. చివరి నిమిషంలో అయినా ఏదో ఒక అద్భుతం జరగచ్చు. ఎన్నో క్లిష్టమైన సమస్యల్ని పరిష్కరించుకున్నావు. కుటుంబ కష్టాల్ని తీర్చావు. ఈ సమస్యను కూడా చాకచక్యంగా పరిష్కరించుకునేలా చూడు. నా వంతుగా చెయ్యాల్సింది నేను చేస్తాను. ఈ ప్రేమ చాలత్తయ్య, నేను నమ్మకంతో ముందుకడుగులు వేయడానికి. నా పోరాటం నేను చేస్తాను. చూద్దాం ఏం జరుగుతుందో. అవని వేషాలు ఎలా ఉన్నాయో చూసావు కదా. ఇక్కడేంటి, జాతరలో కూడా చూశాను. అవని ముదుర్లకే ముదురు. అందుకే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను శ్రీకర్ని వదులుకోను అని అందరి ముందు ఇండైరెక్ట్ గా చెప్పడానికే శ్రీకర్ని కౌగిలించుకుంటూ శ్రీకర్ని పట్టుకుంటూ రకరకాల నాటకాలు ఆడింది. అది క్లియర్గా అర్థమైంది. ఏదేమైనా నువ్విచ్చిన ప్లాన్ ప్రకారం నేను ఈ ఇంటికి ఎంట్రీ ఇవ్వడం చాలా మంచిదైంది. బుజ్జే, ఏంటి బేబీ? అలేఖ్య మన ఇంటికి రావడం కూడా నీ స్కెచ్చేనా?
అవును బేబీ. ఈ కాన్సెప్ట్ కూడా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ నువ్వేనని నేను అసలు ఊహించలేకపోయాను. నేను చాలా మూడౌట్గా ఉన్న సమయంలో నిహారిక ఫోన్ చేసి నా బాధను అర్థం చేసుకొని నాకు సలహా ఇచ్చింది కాబట్టే రాగలిగాను. లేదంటే ఈ 15 రోజులు ఇక్కడ అవని శ్రీకర్ గదిలో ఎలా ఉంటుందో ఏంటో అని ఊహించుకుంటూ నిద్ర పట్టక చచ్చేదాన్ని. యూ డోంట్ ఫియర్, బుజ్జి ఈస్ హియర్. ఇలాంటి సలహాలు ఇవ్వడంలో నా బుజ్జిని మించిన వాళ్ళు ఉండరు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్స్ ఎందుకులే అలేఖ్య, మనం ఒకటి.